గురువుగారు, ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంగ్లేయ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకే. గురువుగారు, మనం చూసుకున్నట్లయితే 2023 వెళ్ళిపోయి 2024 సంవత్సరంలోకి అడుగుపెట్టాం కాబట్టి, సో, మనకి ద్వాదశ రాశులలో 12 రాశులు. సో, ఆ 12 రాశులు చూసుకున్నట్లయితే మొదటి రాశి వచ్చేసి మేషరాశి. సో, వారి జాతక ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఏంటి అన్న దాని గురించి మాకు ఒక్కసారి తెలియచేయరా గురువుగారు? తప్పకుండా తల్లి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభిజనమ్మ చూసే వీక్షబంధులకి నమస్కారం. ఆంగ్లేయ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరం అందరి రాశుల్లో కూడా అన్ని మంచి ఫలితాలు ఉండాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ నేను చెప్పడం జరుగుతుందమ్మా. ముందుగా మేషరాశి వాళ్ళకి గత రెండు మాసాల కింద చంద్రగ్రహణం వచ్చింది. ఓకే. ఆ చంద్రగ్రహణం రావటం వల్ల వాళ్ళకి కొన్ని విపంతులు రావటం అనేది జరిగింది. విపంతులు అంటే ఎటువంటి విపత్తులు అంటే, గ్రహణం అనేది వాళ్ళు ఎప్పుడైతే కూడా క్యూర్ అయ్యే సమయంలో, ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుదామనుకున్న సమయంలో వాళ్ళకి గ్రహణం పట్టేసి వాళ్ళకి కొన్ని దోషాల ద్వారా, అంటే అది రాహు దోషం కావచ్చు, కేతు దోషం కావచ్చు, బుధగ్రహ దోషం కావచ్చు, శని దోషం కావచ్చు. ఈ 4 దోషాల ద్వారా వాళ్ళకి విపరీతమైనటువంటి ఒత్తిళ్ళు, విపరీతమైనటువంటి ఒక బాధ, విపరీతమైనటువంటి ఒక టార్చర్స్ ఉండడం అనేది. టార్చర్ అంటే ఒక రకమైనటువంటి ఒక బాధన. అది ఏ విధంగా కావచ్చు, అది ఫైనాన్స్ పరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. సో రకరకాలమైనటువంటి ఒత్తిళ్లతో ఉండడం అని జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఏళ్ళనాటి వరకు కూడా ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి దానికి కావాల్సినటువంటి ఒక ప్రభావం ద్వారా మనం ఎన్నో విధాలమైనటువంటి వాళ్ళు జపాలు, శాంతులు, హోమాలు, దానం చేసుకున్నప్పటికి కూడాను ఉపశమనం జరగట్లేదు. దే నాట్ సాటిస్ఫైడ్. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, మాకు ఇది ఒక ముక్తి కలగాలి, మాకు ఈ గ్రహణం నుంచి మంచి ఒక ఇది కలగాలి అంటే ఎవరికైనా కూడాను వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మంచి జరగాలని. ఏదైనా వివాహానికి కావచ్చు, గృహ నిర్మాణం కావచ్చు, మరి ఇంకా ఇతర ఒక శుభకార్యాల కోసం కూడాను వాళ్ళు ఏదైతే కూడాను పెట్టుకోవాల్సినటువంటి శుభపత్రాలు పెట్టి ఉండారో దాని ద్వారా కొన్ని ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి కావాల్సినటువంటి ఒక పరిహారాలు కానీ, ఆలయ దర్శనాలు కానీ, ఇంకే ఇతర ఉన్నవంటి కూడా జరుగుతుంటాయి. ఓకే గురుగారు, మీరు చెప్పారు వాళ్ళకి కొన్ని పరిహారాలు చేసుకోవాలి అని చెప్పేసి. సో వాళ్ళకున్న దోషాలు అన్ని తొలగిపోవాలి అంటే వారు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి? సో అలాగే ఏ దర్శన ఆలయాలు దర్శించుకోవాలి, ఏమేమి దానం చేయాలి అంటారు? ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళు ఏంటంటే అమ్మా, ఎక్కువ శాతము బాగా దీర్ఘంగా ఆలోచిస్తుంటారు. ప్రతిదినం ఆలోచిస్తారు, ఎక్కువగా ఏది పట్టించుకోరు. ఒకవేళ వాళ్ళ మనసుకి నచ్చలేదంటే వాళ్ళు అక్కడి దగ్గర దాకా పోరు వాళ్ళు. ఈ రాశికి ఉన్నవంటి ఒక మెంటాలిటీ ప్రకారం. సో ఒకటి ఏంటంటే, ఈ గ్రహాలన్నీ కూడా కొన్ని గ్రహాలు సహకరించడం లేకపోవడం, కొన్ని గ్రహాలు సహకరించడం వల్ల కొన్ని ఒత్తిళ్లకు గురి కావడం అనేది జరుగుతూ ఉంటాయి. సో మేషరాశికి విశేషమైనటువంటి ఆలయం ఏంటి అంటే శివాలయం. ఆ శివాలయానికి వీళ్ళు ఏం చేయాలంటే, ప్రతి ప్రదోషం మాసానికి 2 ప్రదోషాలు వస్తాయి. ఏమ్మా, అమావాస్యకి 3 రోజులు ముందు, పౌర్ణమికి 3 రోజుల ముందు. ఆ ప్రదోష కాలంలో నందీశ్వరునికి ప్రత్యేకమైనటువంటి అభిషేకం వీళ్ళు చేయాలి. ఆ అభిషేకం కూడా ఎలా చేయాలి అంటే, ఆ నందీశ్వరునికి పాలు, పెరుగు, తేనె, పంచామృతాలతోని అభిషేకం చేసి స్వామివారికి విశేషమైనటువంటి ఒక సుగంధమైనటువంటి పరిమాణం ఇష్టమైనటువంటి ఏంటంటే, ఎక్కువ శాతము విభూది కానీ, గంధం కానీ చాలా ప్రీతికరమైనటువంటిది ఉంటుంది. నివేదన వచ్చేటప్పటికి గరిక అంటే మనకు గడ్డి అంటాం, తర్వాత పండు, పలహారాలు ఏదైనా పెట్టుకోవచ్చు. అయితే ఇది ఎక్కువ శాతము మనకు మహాకోవిల్ తంజావూరులో నందీశ్వరుడికి విశేషంగా అభిషేకం ప్రదోష కాలంలో చేస్తుంటారు. సో ఈ ఒక గ్రహము పీడిస్తున్న వాళ్ళు, ఈ యొక్క దోషం పీడిస్తున్న వాళ్ళు మహాకోవిల్ తంజావూరులో ఉన్నవంటి కోవిల్కి వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకుంటే, ఆ ప్రదోష కాలానికి ఒక రోజు ముందు అక్కడ వెళ్ళి ఆ స్వామికి ప్రదక్షిణ చేసి మీకు అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. అక్కడ వాళ్ళకి ఆ
పూజ అభిషేకానికి కావాల్సినటువంటి రిసిప్ట్స్ అన్ని ఇస్తారు. హ్మ్. ఆ ఇచ్చిన తర్వాత ఏంటంటే ప్రత్యేకమైనటువంటి ఆ ఒక ప్రసాదము, ఆ పాలు, పెరుగు, అక్కడ ఉన్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఆ ఒక నందీశ్వరునికి ప్రత్యేకంగా అభిషేకం చేసినట్టయితే మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు దానం. హ్మ్. దానం వచ్చేసి బ్రాహ్మణ దానానికి చాలా విశేషమైనటువంటిది ఉంటుంది. దానాలు ఎటువంటి దానాలు అంటే ఎన్నో రకాలమైనటువంటి దానాలు ఉంటాయి. సో అన్నిటి కూడా వాళ్ళకు ఆ శక్తి ఉండాలి. అవును. ఏమ్మా? అవును గురుగారు, సో తప్పకుండా. అన్నిటి కూడా శక్తి ఉండాలి. కాకపోతే ఏంటి అంటే ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో మా దగ్గర ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించేసి మాకు ఈ యొక్క దానాలు ఏదైతే గోధుమలు కావచ్చు, లేదంటే బియ్యం కావచ్చు, లేదంటే కందులు కావచ్చు, లేదంటే మినువులు కావచ్చు, ఈ మేషరాశి వాళ్ళకి ఈ 4 కూడాను ఒక పేద బ్రాహ్మణులకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా కిలం పావు పైన హ్మ్. ఎప్పుడు కిలో. కూడా కిలం హ్మ్. పావు పైన అంటే 1 kg పైన పైన ఉంటుంది చాలా విశేషం. ఓకే. సో దాంతో పాటు మట్టి పాత్ర. ఓకే. హ్మ్. ఆ మట్టి పాత్ర అంటే ఏంటంటే దానికి స్వర్ణంకు సమానం అంటే అంటుంటారు. ఓకే. ఎందుకంటే మనం స్వర్ణం ఇవ్వలేకపోవచ్చు. హ్మ్. ఇచ్చేవాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇవ్వలేని వారి ఇవ్వలేని పరిస్థితి వాళ్ళు ఉంటారు బట్టి కాబట్టి. మట్టి పాత్ర ఏదైతే ఉందో దాంతో పాటు స్వయం పాకం. స్వయం పాకం అంటే కాయగూరలు, మన శాకాహారం ఉంటుంది కదమ్మా, దానికి సంబంధించినటువంటి స్వయం పాకం. దానికి సంబంధించినటువంటి ద్రవ్యాలతోని విశేషంగా వాళ్ళకి దానం చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం రావటం అనేది జరుగుతాయి.